కొంచెం డౌన్ కెమెరా డౌన్ హెడ్ రూమ్ చెక్ వదులుతాం. ధన్యవాదాలు. నిన్న మాజీ ఎమ్మెల్యే కేంద్రెడ్డి వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. లైవ్ పెట్టుకోండి. నేను చూస్తాను లైవ్ చూసేటప్పుడు ఏదో రైతులవి ధర్మారం కాన్స్టిట్యూన్సీలో ధర్మారం చుట్టుపక్కల ఉన్న భూములు దాదాపు ఏదో ఒక 15,000-2,000 ఎకరాలు ఇంకా కబ్జాకు గురైనాయేమో అని చెప్పి ఆతృతంగా చూసాను. ఫస్ట్ టైం ఎందుకు పోతున్నాడు, చాలా మంది ఏమన్నా రైతులంతా చాలా ఇబ్బంది పడ్డారేమో అని చెప్పి చూస్తా ఉంది. లేదు అంటే తీరా పోయిన తర్వాత కలెక్టర్ పోయిన తర్వాత ఏదో గుదిగుబ్బలో 1,35,00,000 రైతులు టమోటా రైతులకి ఏదో అకౌంట్ లో పడిందని చెప్పి అకౌంట్ లో రాకుండా వాళ్ళకి లబ్ధి పొందకూడదు రైతులకి అని చెప్పి తెలిసింది. నాకు షాక్ అయింది. అరే రైతులు పాపం వాళ్ళు 16,000 ఎకరాకి ఇచ్చేది, మనం ఎక్కువ ఇల్లేడా 16,000 రూపాయలు రైతుకి అకౌంట్ లో పడితే అది మిషన్ రైతుకి క్లియర్ గా రైతుకి దానికి సంబంధించి జియో ట్యాగ్ ఉంటుంది, దానికి సంబంధించి పాస్బుక్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే పడుతుంది. అది ఎలా ఫ్రాడ్ అవుతుందో ఏదో ఫోటో చూపించాడు గుట్టలకి. అసలు యాక్చువల్ గా దీంట్లో లబ్ధి పొందిండేది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సిబ్బంది రైతులు వాళ్ళ నాయకులు క్లియర్ గా ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ధర్మవరం విద్యా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ రావు వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీలు చూడలేదు, కులాలు మతాలు చూడలేదు. ఎందుకు ఓన్లీ అభివృద్ధి మాత్రమే జరగాలి, ఈ ఫ్యాక్షన్ కోరల్లో నుంచి బయటపడాలి, ప్రజలు ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా బతకాలి, ధర్మవరంలో స్వేచ్ఛ ఉండాలి ప్రజలకనే ఉద్దేశంతో మా మంత్రివర్యులు మా కూటమి కార్యకర్తలు కానీ మాకు కానీ దిశానిర్దేశం ఇచ్చేది అదే. ఎవరి బతుకు వాళ్ళు బతకాలి, లా అండ్ ఆర్డర్ విషయమైనా ఇంకో విషయమైనా కూడా స్వేచ్ఛగా ప్రజలు తిరగాలి, ధర్మవరంలో ఒక చేంజ్ అనేది రావాలి, మన మార్క్ అనేది చూపించాలి అనే ఉద్దేశంతోనే మంత్రి గారు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనం చూస్తాం గతంలో ఎన్నో హత్యలు, ఎన్నో ఫ్యాక్షన్ మీద బలైపోయి ప్రజలు ఎవరు ధర్మారంలో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉండేది. ఈ రోజు మీరంతా గమనించండి, మీడియా అందరికీ తెలిసిన విషయం. ఎవరన్నా ఈ రోజు బిజినెస్ పీపుల్స్ కానీ లేకపోతే ఇంకో పీపుల్స్ కానీ సమస్య ఉంది, మాకు ఇంకోటితో ఉంటుందని చెప్పి చెప్తున్నారా? ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉండి ముందు కేతిరెడ్డి యాక్చువల్గా ఏదో విధంగా సమస్యలు పెట్టాలని చెప్పి ఉద్దేశంతోనే నిన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నేను మీ అందరికీ కూడా ఒక రైతుకి లైవ్ లోనే మాట్లాడతాను. ఇక్కడ ఒక నాయకుడు యాక్చువల్ గా ఆ నాయకుడు చెన్నప్ప అనే ముక్తాపురం పాపం మామిడి రైతులకు ఎంత ఇస్తున్నాం మనం. యాక్చువల్ గా ముందే చెన్నప్ప నేను ఎంపీ చెన్నప్ప బాగున్నావా? బాగున్నా చెన్నప్ప. నువ్వేమన్నా ఈ మ్యాంగోస్ కి ఏమన్నా అప్లికేషన్ ఏమైనా పెట్టినావా? అదే కవర్లు కట్టినావంట కదా, కవర్లు కట్టి పెట్టినావంట కదా. అదే ఉన్నాయి అప్పుడు వాళ్ళు పొద్దున్నే చెప్పి అన్న ఇట్లా పెట్టామంటే పెట్టేవాళ్ళేమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు చూడద్దండి, మీరు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలా, మంత్రి కూడా జరిగి చెప్తారు, రైతు అయి ఉండాలి అని చెప్పాను. కేంద్రీకి పోయిన ఊరికి కలెక్టర్ ఇచ్చి మీకు అందరికీ రాకుండా చేశాడు బాబు అందరికి. కలెక్టర్ దగ్గరికి నిన్న పోయినాడా? మాడి రైతుల గురించి మాట్లాడాడు కదా. లేదు నేను చంద్రబాబు వాళ్ళు ఫోన్ చేసి పెట్టారంటే ప్రతి ఒక్క రైతుకు కూడా లబ్ధి చేకూరే రైతులు కూడా మీరు పార్టీలు చూడద్దండి,
ఎందుకంటే మీరు క్లియర్ గా చెప్పారు చిన్నప్పుడు ఇట్లా పెట్టారని చెప్పి నాకు చెన్నాడు కూడా చెప్తే ఫస్ట్ పెట్టండి పాపం, ఎందుకంటే రైతే కదా వాడు పండించాడు కదా అని చెప్పాను నేను. సరే ఇతను చెల్లప్ప అని క్లియర్ గా వైఎస్ఆర్ సంబంధించిన నాయకుడు. ఇక్కడ ఎవరు లబ్ధి పొందింది అప్లికేషన్ అతనే చెప్పాడు కదా పెట్టారని చెప్పి ఎవరిని ఇక్కడ డిస్కస్ చేశారా? అట్లా కాకుండా ఈ ప్రమోటర్కి సంబంధించిన రైతులు దుర్గిల గురించి మాట్లాడారు. దుర్గిలకు సంబంధించిన రైతులు మేము అసలు పార్టీలు అనేది అధికారులకు ఎవ్వరు ఎక్కడ చెప్పింది లేదు. వీళ్ళంతా సంబంధించిన వాళ్ళంతా ఈ లిస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే ఉన్నాయో విచారించుకోమండి. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులైనా రైతులైనా కూడా బాగుపడకూడదు, రైతులకు లబ్ధి చేకూరకూడదు అనే ఉద్దేశంతోనే కేతిరెడ్డి గారికి నేను అడావుడు చేశాను. లేదంటే అధికారాలను బెదిరించేసి ఇంకా జరగబోయే స్కీములు సబ్సిడీ స్కీమ్స్ కానీ ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఇవన్నీ ఏమి రాకూడదు, అధికారులు భయపడి పెట్టకూడదు. అంటే ఎవరికి మనం చేస్తాడే రైతులకి కదా అన్యాయం చేస్తుండేది, ఇట్లా ఎవరికైనా లబ్ధి చేకూరుతానన్నా రైతులది. తర్వాత ఇంకోటి ఉపాధి గురించి మాట్లాడాడు. అసలు ఉపాధి హామీ పథకంలో పెళ్లి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ చెప్పి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కూడా పిల్లలు అసలు ముగింపుకు సంబంధించిన డబ్బా కాన్స్టిట్యూషన్ ఎవరు ఎక్కలేదు. అసలు మా ముగింపు మండలంలో పనే జరగలేదు. కూలీలు పాపం ఒత్తుకుంటారు పని జరగాలని చెప్పేసి. అంటే కూలు కూడా అంటే ఇతను బెదిరియడం వల్ల అధికారులకు ఏమైపోతారంటే పని పెట్టకపోతే ఎవరికి ఇది కూలీలకు ఇండైరెక్ట్ గా అన్యాయం చేసింది. ఎక్కడ పోతున్నాము? అది నిజంగానే వాస్తవంగా అన్యాయం జరిగింది, రైతులకు ఇబ్బంది పడి లేదా మా కార్యకర్తలు మా నాయకులు ఎవరైనా అన్యాయం చేసి కోర్టు తీసుకుంటే నువ్వు మాట్లాడు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది లేదు. ఇంకా ఇప్పుడు కరెక్ట్ గా కేతిరెడ్డి గారు నిజంగా రూట్లోకి వచ్చాడు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సిబిఆర్ డ్యామ్ కింద గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఏం జరిగింది కూడా, తర్వాత ముదిగుబులో పీచర్లీడు స్థలాలు కబ్జాలు చేసి ఇల్లు కట్టింది కూడా తెలుసు నాకు. ఇక నుంచి మేము కూడా ఎంక్వైరీ ప్రతి ఒక్క దానికి కూడా వేస్తాం. సిబిఆర్ డ్యామ్ కింద ఎంతమంది లబ్ధి పొందారు, నిజంగా రైతులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. ఈ రోజు నిజమైన లబ్ధిదారులకి అక్కడ డబ్బులు పడకోకుండా ఎక్కడెక్కడి నుంచో వెనుకొండలో అనంతపూర్ లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ పేర్లు పెట్టేసి ఎక్కడో మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయినారు, వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కోట్ల రూపాయలు దాంట్లో జరిగింది. దాంట్లో ఎవరెవరు ఉంటారనేది కూడా అన్ని కూడా డీటెయిల్స్ కలెక్టర్ గారికి ఇస్తాం, ఎంక్వైరీ స్టార్ట్ చేపిస్తాం. అది కాకుండా గత ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి కూడా మొత్తం అన్ని వెలికి తీస్తాం. ఎంతో రైతులు చాలా మంది కబ్జాలకు గురైన రైతులు ఉన్నారు, అందరూ వస్తారు. ఎందుకంటే ఇదివరకు కూడా మేము ఏంటంటే ప్రశాంతంగా అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి, బాగుండాలనే మా మంత్రివర్యులు చెప్పడం జరిగింది. దాంట్లో విధంగానే చేస్తున్నాం. మీరంతా మీరు ఎందుకంటే రైతుల మీద బాగా మాట్లాడుతుంటే రైతులు కడుక్కోవాలనుకున్నప్పుడు మేము క్షమించే పరిస్థితే లేదు. మేము రైతుల పక్షాన్ని నిలబడతాం. అది ఎంతటి వారైనా కూడా రైతుల జోలికి వచ్చినా, పేదల జోలికి వచ్చినా, బడుగు బలహీన వర్గాలకు జోలికి వచ్చినా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దాంట్లో మీరే నేర్పించారు. ఇంతవరకు మేము ఏంటంటే సాప్రకారంతో కానీ అంత ప్రతి ఒక్కరు బాగుండాలి, సరే గతం కథ ఏదైనా ఉండి ఎవరైనా తిండిలే, సరే ఇప్పటి నుంచి మనం బాగా చేయాలి, ఇప్పటి నుంచి సమాజాన్ని మార్చాలి, దర్బారంలో ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో ఇంతవరకు అనుకున్నాం. ఇప్పటి నుంచి కూడా రేపే పొద్దున్నే కలెక్టర్ గారికి కూడా మేము రేపు ఇవ్వబోతున్నాం. సిబిఆర్ డ్యామ్ కింద ఏమేమి జరిగింది, ఎంతమంది పేట మంది ఉన్నారు, నిజమైన వాళ్ళకి రాలేదు, ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా బయటకు తీస్తాం. ఇప్పుడు అభివృద్ధిలో పాల్గొంచుకో. నిన్నటి వరకు మనమే చూసాం, మంత్రి గారు కనీకెనిగిన రీతిలో ఇక్కడ ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో దాదాపు 10th క్లాస్ పిల్లలకి సైకిల్ పంపించారు. అది ఉంది సొంత డబ్బులు, సంస్కృతి సంస్థ తరఫున మంత్రి గారి సొంత డబ్బులతో పంచారు. అది చేయాలి. లేదా నిన్న చూసాం మనం ముసలోళ్ళు పాపం చాలా మంది వాళ్ళకు ప్రకాశం చేపించారు. అసలు ఎంతమంది దేవుడిని ఒప్పుకుంటున్నారు. నేను మా ముగింపు చూసాం. నేనే మా వీరనారాయణ స్వామి దగ్గర ఎప్పుడూ అభివృద్ధి విమోచుకునే విధంగా ఉంటే శివరాత్రికి దాదాపు ₹1 కోట్లతో పెట్టి సీసీ రోడ్లు ఇవన్నీ చేయడం జరిగింది. మంత్రి గారు నువ్వు ఏమైనా అభివృద్ధి పొందంలో ముందుండని చెప్తాడు. తర్వాత అది కాకుండా నిన్ననే ఎంపీ కృష్ణయ్య గారితో మాట్లాడి 40 లక్షల రూపాయలు
కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయడం. అది కాకుండా ఉద్యోగ ప్రజలకి 1,69 లక్షల రూపాయలతో ఒక హాస్పిటల్ శాంక్షన్ చెప్పింది. గత ప్రభుత్వంలో నిలబడిపోయింది. అది కనపడలేదా మనకి? మనం అభివృద్ధి దీంట్లో ఎన్నుకుంటామా? అది నిన్ననే శాంక్షన్ అయింది. అంటే ప్రజల పక్షాన ప్రతి ఒక్కరూ బాగుండాలనేది మా చిత్తశుద్ధి. మనం అది కాకపోకుండా ఏమి జరగకపోయినా కూడా అధికారులను బెదిరించే విధంగా కలెక్టర్ దగ్గర తీసుకుపోయి అవసరికి దీంట్లో నేను ఛాలెంజ్ చేస్తా. ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు, రమ్మనండి. నేను దాన్ని బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉంటాను. అది కాకుండా రైతులు అంటే మేము చూడా అంటే ప్రతి ఊరికి అది వైఎస్ఆర్సీపీనా ఇంకో పార్టీ అందరూ రైతు ఖచ్చితంగా అక్కడ పెట్టుకోవడానికి అది ఎంత ఇస్తున్నాం? ఎకరాకు 16,000 రూపాయలు, చిన్న అమౌంట్. సరే, నిజంగానే ఒక రైతు 4-5 ఎకరాలు ఉంటుంది అనుకోండి. 5 ఎకరాలు అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములు ఉన్నప్పుడు అదే సర్వే నెంబర్ ఉంటుంది, అక్కడ నీళ్లు ఉంటావు, అవతల ఉంటుంది. తప్పు లేదు, 16,000 రూపాయలు కదా. ఒకవేళ ఏదైనా ఎదురుగా 16,000 రూపాయలు. దానికోసం రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం రైతులు అందరూ బాగుండాలనే ఉద్దేశమే మాది. అది కాకుండా ఈ రోజు నిన్ననే బోధనాపల్లిలో నిజంగా రైతులు వచ్చారు. రైతులు వచ్చి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చుకున్నారు. అన్న, మాకు ఈ చింతకుంటకు వాటర్ కావాలి, చాలా ఏళ్ల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాం, మాకు భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, బోర్లు అని చెప్తే మంత్రి గారు వెంటనే కలెక్టర్ తో మాట్లాడి 30,000 రూపాయలు శాంక్షన్ చేసి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ చెరువుకి వరకు కూడా పనులు మొదలైంది. రైతులు మంచి చేయాలి. అదే నిన్న పోతే బుధనాపల్లి నిజంగా ఆ రైతులు ఎంత హ్యాపీనెస్ మీరంతా చూశారు కదా, ఎంత హ్యాపీగా ఉంటారు. తర్వాత ఉపాధి కూలీలు కూడా అక్కడే భోజనం చేసి కూర్చోగారు. అదే ఉపాధి కూడా ఆపరేషన్ గుర్తు పెట్టుకోండి.